హాయ్ బ్యూటీస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. మొన్ననే ఇక్కడ నెల్లూరులో ఫేమస్ సోమశిల డ్యామ్కి వెళ్ళాము. ఇక్కడ పెన్నా నది మీద నిర్మించారంట. కొంచెం లైట్గా తుప్పు పట్టి అక్కడక్కడ పగుళ్ళొచ్చింది, భయం వేసి కొంచెం త్వరగానే వెళ్ళి చూసేసి వచ్చేసాము. ఇక్కడ 1971లో ప్రారంభించి ప్రాజెక్టు సుమారు 75 టీఎంసీల వాటర్ ఉంటుందంట. ఇందులో 3 కొండలు 4 కొండల మధ్య స్టోర్ చేస్తున్నారు వాటర్ అంతా. అంటే వర్షం వచ్చినప్పుడు స్టోర్ అవుతుంది, మనకి సమ్మర్లో వర్షం లేనప్పుడు వాటర్ సప్లై అవుతుంది. ఇంకా చుట్టుపక్కల పొలాలకి తాగునీటి కోసం అంతా ఈ చిత్తూరు, కడప, నెల్లూరుకి ఇది వాటర్ సప్లై అవుతుందంట. ఇది చాలా పాత మంచి ఫేమస్ సోమశిల డ్యామ్. ఇది నెల్లూరు డిస్టిక్లో అనంతసాగర్ మండలంలో ఉంటుంది. సో కరువు మండలాలు ఏవైనా ఉంటే వాటికి వాటర్ సప్లై అవుతూ ఉంటుంది. నిర్వహణ అంతా బాగానే ఉంది, కానీ ఇంకొంచెం మేనేజ్మెంట్ ఇంకొంచెం గట్టిగా బాగా అంటే అక్కడక్కడ ఇవన్నీ పోయినవన్నీ కొంచెం బాగా చేస్తే ఇంకా బాగుంటుంది. అదే అనిపించింది. ఇటు ప్రకృతి అసలు ఎంత బాగుందంటే అప్పుడప్పుడు మనం బ్యూటీనెస్ కోసం, మనకి హెల్త్ రిలాక్సేషన్ కోసం, మానసికంగా బాగా మెంటల్గా ఉండాలంటే ఇలాగ ప్రకృతిలో ఉంటే అదంతా చూస్తుంటే మనకి ఎంత బ్యూటీనెస్గా అనిపిస్తుంది మనసుకి. అదే కదా మన బ్యూటీ, జాయ్ఫుల్ అంటే ఇంకా ప్రకృతిలో మనం ఆస్వాదించుకోవడమే ఆ బ్యూటీనెస్ని. ప్రకృతిలో అంతా కూడా అణువణు కొంచెం మంచి బ్యూటీనెస్ ఉంటుంది కదా, అది జాయ్ఫుల్ అనమాట మనకి. ఆ మైండ్కి కానీ మనసుకి అలా శరీరానికి మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకని మేము ఇలా వెళ్ళడం జరిగిందనమాట. మీరు కూడా వెళ్ళి చూసేసి రండి.